సో ఇప్పుడు ఈ డబ్బాల విషయంలో నేను చాలా డబ్బాలు చూస్తాను. పేషెంట్ రాగానే 3 డబ్బాలు పెడతారు. సో ఈ అడుగుతారు వేసుకోవచ్చా అని. సో ఇప్పుడు ఈ డబ్బాల్లో ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, అంటే ఇవన్నీ న్యూట్రాసిటికల్స్ కింద వస్తాయి. అంటే ఫుడ్ అసోసియేషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన సప్లిమెంట్స్, అంటే టు యాడ్ మీ ఫుడ్ కి యాడ్ ఆన్ గా, అంటే మీరు తినేదానికి ఇంకొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ అన్నట్టు. సో హ్యాపీగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ మెడిసినల్ గా నీకు B12 డెఫిషియన్సీ ఉందని తెలిసింది, నీకు D డెఫిషియన్సీ ఉందని తెలిసింది, అప్పుడు నేను ఈ న్యూట్రాసూటికల్స్ తీసుకోవచ్చా అంటే కాదు. అప్పుడు అవి కాదు, మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కే వెళ్ళాలి మనం. ఎందుకు అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ అన్ని కూడా ఇవి రెగ్యులేటెడ్ బై డ్రగ్స్ కంట్రోలర్, అంతే కదా. సో ఈ ఫార్మాస్యూటికల్స్ వాటిల్లో మనకు లోపల ఎంత ఉందో, డ్రగ్ లోపల ఎంత ఉందో నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు చెక్ చేసి దీన్ని అప్రూవ్ చేశారు కాబట్టి. సో B12 డెఫిషియన్సీ ఉంది, నేను 1500 మైక్రోగ్రామ్స్ ఇవ్వాలి. సో ఆ డ్రగ్ లో అట్లీస్ట్ 90% అక్యూరసీతో 1500 మైక్రోగ్రామ్స్ ఉండిద్ది. సో ఇప్పుడు తిమ్మిర్లతోనే వచ్చారనుకోండి, నేను B12 1500 పెట్టాలి, దాంతో పాటు నేను విటమిన్ B1 పెట్టాలి, B6 పెట్టాలి, గ్లైకోయిక్ యాసిడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో నేను ఉత్త B12 ఇచ్చి వదిలేయలేను. సో ఇట్లా తిమ్మిర్లు ఉన్నాయి అంటే మాత్రం మెడికేషన్స్ విధంగానే ఫార్మాస్యూటికల్సే వాడాలి. చాలా మంది ఏమంటారంటే ఇది డ్రగ్ కాదు కాబట్టి ఇది మంచిది కదా అని అంటారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. సో జనాలు ఏంటంటే డ్రగ్ అంటే బ్యాడ్, ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ అంటే గుడ్ అన్నట్టు ఒక ఫిక్స్డ్ థాట్ ఉంది. ఇప్పుడు సెల్ చేసే వాళ్ళు ఇది న్యూట్రాసిటికల్స్ కింద సెల్ చేస్తున్నారు, ఫుడ్ కిందకు వస్తుంది అంటే వాళ్ళ మీద అన్ని రూల్స్, అంత ప్రెషరు ఉండదు. అంతే కదండి. ఏంటంటే ఓవర్ ద కౌంటర్ అన్ని షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ మీద అంత చెకింగ్ ఉండదు, అంత ప్రెషరు ఉండదు. దీంట్లో ఇంతే డోస్ ఉందా అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా మేడం. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ డోసెస్ కూడా సరిగ్గా రాయరండి. అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో కూడా అవి చెప్పలేం. కాబట్టి ఈ అమెరికా నుంచి తీసుకొచ్చిన డబ్బాలైనా మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఈ డబ్బాలు అన్ని ఉంటున్నాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, తర్వాత అందులో విటమిన్స్ కలిపేస్తున్నారు, అందులో మినరల్స్ కలిపేస్తున్నారు అన్ని. సో అఫ్ కోర్స్ అంటే దాని వల్ల నష్టం జరగకపోయినా సరే అవి ఎప్పుడైనా జబ్బు వచ్చి నువ్వు వేసుకోవాలంటే అది కరెక్ట్. హెల్తీ పర్సన్ లో నీ ఫుడ్ కి యాడ్ చేసుకోవటానికి ఇవి నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి కాదు, నువ్వు డిపెండ్ అయ్యే డ్రగ్స్ ఇవి కాదు. నీకు బాలేనప్పుడు నువ్వు వాడే డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ లో కూడా ప్రూవ్ అయి ఉండాలి, ఇంత డోసెస్ అని ఫిక్స్ అయి ఉండాలి. ఇదంతా 10 మంది ప్రిస్క్రిప్షన్ మీద రావాలి. సో దీన్ని చాలా మంది వాడి బాగుందని చెప్పాలి, ట్రయల్స్ అయి ఉండాలి. సో నీ మీద నీకు బాలేనప్పుడు నువ్వు వేసుకునే డ్రగ్ అన్ని విధాలుగా టెస్ట్ అయి ఉండాలి. సో ఇప్పుడు చాలా మంది ప్రౌడ్ గా చూపిస్తారు, చూడండి ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ అని రాసింది డబ్బా మీద, కాబట్టి ఇది నాకు సేఫా అని. ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ అని రాశారంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అంటే దీంట్లో ఎటువంటి కాంపోజిషన్ సరిగ్గా లేకపోయినా నేను ఆల్రెడీ రాశాను చూడండి ఇట్ ఈస్ నాట్ మెడిసిన్, కాబట్టి దానికి మాకు సమాధానం లేదు అని వాళ్ళని వాళ్ళు డిస్టెన్స్ చేసుకోవటానికి. సో అది మనం పాజిటివ్ గా చూడాల్సింది కాదు. దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ సెల్ఫ్. ఇది ఫార్మసీ డ్రగ్ కాదు అని చెప్తున్నారు అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని కాదు. ఇది మామూలుగా తీసుకున్న ఇబ్బంది లేదు, పని చేసిద్దా అంటే అది మా బాధ్యత కాదు. సో పని చేసిద్ది అని ఎక్కడ ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఫార్మసీ డ్రగ్ కి వెళ్తున్నాము అంటే ఇది చాలా వరకు పని చేసిద్ది అని, దీనికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అంటే అది ఆల్రెడీ మనకు తెలుసుంటాయి, ఈ డ్రగ్ కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని నాకు తెలుసు. సో నేను ముందే వార్న్ కూడా చేయగలను, ఈ డ్రగ్ కి ఇబ్బంది వస్తే మీరు ఆపండి అని. సో దాంట్లో నేను వార్నింగ్ చేయలేను. సో చాలా సార్లు మనం ఆ మైండ్ సెట్ అంటే మెడిసిన్ అంటే బ్యాడ్ అని కాదు, అంటే మెడిసిన్ అంటే ప్రతి మెడిసిన్ విషాన్ని అయితే తయారు చేయరు కదా, అవసరమైన దాన్ని తయారు చేస్తారు. సో దానికి పాజిటివ్ ఉంటాయి, నెగటివ్ ఉంటాయి. ఇది డ్రగ్ గా వచ్చింది అంటే నాకు తెలుసు దిస్ ఇస్ ద పాజిటివ్, దిస్ ఇస్ ద నెగటివ్. సో నేను నా పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయగలను అన్నట్టు.
సో మీకు బాలేనప్పుడు మాత్రం సప్లిమెంట్స్, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పిన చిట్కాలు, ఇట్లా ఓవర్ ద కౌంటర్ దొరికేవి నేను ప్రిస్క్రైబ్ చేయను. పేషెంట్ మామూలుగా వచ్చి జనరల్ చెకప్ అండి, ఇవి మా పిల్లలు పంపించారు యుఎస్ నుంచి, నేను వేసుకోవచ్చు అంటే హ్యాపీగా వేసుకోండి అని చెప్తాను. అదే బాలేనప్పుడు నేను డ్రగ్స్ రాయంగానే డబ్బాలు తెచ్చి నా దగ్గర ఈ డబ్బాలు ఉన్నాయి, నేను ఈ డబ్బాల్లో B12 వాడితే సరిపోద్దా అంటే నేను ఒప్పుకోను. ఆ డ్రగ్ నాకు డోస్ కరెక్ట్ గా తెలీదు, ఇది ఒక్కటి సరిపోదు, కాబట్టి నేను రాసినవే వాడాలి చెప్పేస్తారు వాడాలి అని. సో నేచురల్ ప్రోడక్ట్, అన్నేచురల్ ప్రోడక్ట్ ఎవరో వీడియోలో చెప్పారండి, ఇవి తింటే సరిపోద్దంట, మీ B12 డెఫిషియన్సీ తగ్గిపోద్దంట అని చెప్పేసి చాలా మంది ఉంటారు. 3 months 4 months ఆ డైట్ ఫాలో అవుతా ఉంటారు. అంతలోపు మనం విలువైన టైం ని వేస్ట్ చేసినట్టేగా. నరం బాడీ అన్ని గుర్తు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు మనం దాని డెఫిషియన్సీకి ఎక్స్పోజ్ చేశాము అంటే రివర్స్ అయినా కూడా 100% రివర్స్ అవ్వదు. ఎంత తొందరగా రివర్స్ చేసామనేది ఇంపార్టెంట్. సో విలువైన టైం ని వేస్ట్ చేయకూడదు.